నమస్తే బాక్సర్స్, ఎట్లున్నారు? మళ్ళా ఇంకా మస్తుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నేను నా డైలీ రొటీన్ పెడతా. ఇంకా డైలీ ఇప్పుడు నాకు ఆఫ్ సీజన్ కాక మ్యాచెస్ ఏంలో ఇప్పట్లయితే ఆఫ్ సీజన్లో నేను ఏం చేస్తున్నా చూపిస్తా. అమ్మ పొద్దుగాల లేచి నోరు తిరుగుతలేదు భయ్, ఇదే దమ్దమ్ ఉంటుంది. పొద్దుగాల మనం మాట్లాడదామనుకున్నా సరే నా నోరు మొత్తం తిరుగుతలేదు. జర అర్థం చేసుకుని నేను ఏం మాట్లాడుతున్నానో జర నోరు తిరగకపోతే. అదే ఇలా నా ఆఫ్ సీజన్ చూపిస్తాను కదా, నేను నార్మల్ టైంలో ఏం చేస్తా, ప్రాక్టీస్ ఏం తింటా అన్నీ చూపిస్తా. చూడండి, చూసినాక లాస్ట్కి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఇక్కడ ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇక్కడ సైడ్కి ఇన్స్టా అకౌంట్ ఇచ్చేస్తాను, అది తప్పకుండా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇక 10Kకి క్లోజ్ అయినాం ఇన్స్టాలో. చలో మనకి ఇప్పుడు నేను గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతాను. మార్నింగ్ 5:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఇంకా గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు నేను. ఏమో కాఫీ తాగుదామంటే ఇంట్లో పాలే లేవు, ఇంకా రాత్రి ఖతం అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ఇంకా బయటకి నేను కాఫీ తాగి గ్రౌండ్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాను ప్రాక్టీస్. ఇంకా నాకు ఇప్పుడు అంత బాడీ ఫిట్లో లేను. ఇప్పుడు నా వెయిట్ 63 ఉంది. యాక్చువల్గా నా వెయిట్ ఎంత 57 ఉండాలి కదా. 63కి వెళ్ళిపోయి నా వెయిట్. ఇక అమ్మ ఆఫ్ సీజన్ ఏం మ్యాచెస్ లేవని చెప్పి మంచిగా మింగుతున్నా. ఇది మళ్ళీ కంట్రోల్కి తేవాలి జర. సడన్గా మన మ్యాచెస్ గిట్ట వచ్చింది అనుకో బుగ్గ మళ్ళా. అందుకని ఇంకా వెయిట్ కంట్రోల్లో పెట్టాలి. నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వెయిట్ కంట్రోల్లో పెట్టడము. అసలు ఇంకా అక్కడ పోయినాక నా ప్రాక్టీస్ అయిపోయినాక నా వెయిట్ ఎంత కూడా చూద్దాం. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు పక్కా వెయిట్ కంట్రోల్ చేయాల్సిందే. మళ్ళా సడన్గా మ్యాచెస్ వచ్చినాయి అనుకో నాకు మస్తు అంటే మస్తు కష్టమైపోతుంది, చినిగిపోతుంది నాది వెయిట్ దింపాలంటే. ఫుడ్ గిట్ట కంట్రోల్ చేయాలి, ఇంకా ప్లాన్తో తినాలి. చూస్తారు కదా ఇవాళ నేను ఏం తింటానో ఏందో మళ్ళా చూడరు మీరు గిట్ట మళ్ళా. చలో గాయస్, ఇంకా ట్రైనింగ్ అయితే అయిపోయింది. బాక్సింగ్ హాల్కి అయితే వచ్చేసిన. ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఏం చేయలేదు, నార్మల్గా చేసిన. ఇంకా నా వెయిట్ చూద్దాం ఎంత ఉందో మళ్ళీ. ఇప్పుడు ఇంకా బాక్సింగ్ హాల్ ఇంకా వెయిట్ మిషన్ ఉంది కదా, 64.260 గ్రామ్స్ చూపిస్తుంది. ఇంకా 300 గ్రామ్స్ చేసుకుందాం. 64.300 గ్రామ్స్ చూపిస్తుంది ఇప్పుడు. ఇంకా డ్రెస్ గిట్టే వేసుకున్నా కదా, డ్రెస్ 1 కిలో తీసేద్దాం. ఇంకా డ్రెస్ ఇప్పి చూసుకునే ఓపిక లేక ఇంకా డ్రెస్ మీదనే చూసుకున్నా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. చలో మళ్ళా రైట్, ఇంటికి వెనక కలుస్తా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు, ఫ్రూట్స్. ఇంకా వెయిట్ కంట్రోల్ చేయాలి. ట్రైనింగ్ కూడా తక్కువ చేస్తున్నా, ఇంకా ఆఫ్ సీజన్ కదా. నార్మల్గా చేస్తున్నా, మజిల్ని యాక్టివ్ చేస్తున్నా అంతే. ఇక ఇప్పుడు తిని జస్ట్ బ్రష్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ జిమ్కి వెళ్తా. చలో మళ్ళా. ఇప్పుడు మధ్యాహ్నం 11:30 అవుతుంది. ఇక జిమ్కి వచ్చేసిన. ఇంకా ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఇంకా పొద్దుగాల రెస్ట్ అంత ఏం తీసుకోలే, ఇక నిద్ర వస్తలేదు, అందుకని జల్దీ వచ్చిన. యాక్చువల్గా నేను 12:30కి అట్లా వస్తాను జిమ్కి మధ్యాహ్నం పూట. ఇంకా అంత ఏం రెస్ట్ తీసుకోబుద్ది కాలే ఇంట్లో. జల్దీ వచ్చి జల్దీ చేసుకొని పోతాం మళ్ళా. ఇంకా ఇలా మా వాళ్ళు ప్లాన్ చేసారు, మా దోస్తుగాళ్ళు రాత్రి కలుద్దామని చెప్పి. ఇంకా ఏం చేస్తారు దాని ప్లాన్ బుక్ చేస్తారా ఏందో మళ్ళీ. మా స్టోర్లో అయింది అందరం కలవాక. ఇంకా బాక్సింగ్ దోస్తుగాళ్ళే, బాక్సింగ్ దోస్తులు ఇంకా బయట కూడా దోస్తులు ఇంకా ఓల్డ్ సిటీలు ఉంటారు. ఫలక్నామా, ఇంకా ఉప్పు కూడా, గౌలీపురా, చిత్రనాక, ఇంకా మొత్తం వీళ్ళే. లాల్ దర్వాజా వీళ్ళు, ఇంకా సికింద్రాబాద్లో కూడా ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కొన ఉంటారు మా దోస్తుగాళ్ళు బాక్సింగ్ వాళ్ళు. ఒక ఆయన కుక్కట్పల్లి, అంతే. ఇంకా మొత్తం హైదరాబాద్ మొత్తం ఇంకా దోస్తుగాళ్ళే బాక్సర్లు. చలో మళ్ళీ ఇంకా ఇప్పుడు నా వర్కౌట్ స్టార్ట్ చేసేస్తా. ఆఫ్టర్నూన్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 1 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ చేస్తా. ఇంకా లంచ్ చేసి దోశలు కూడా వెలిసారు పతంగిరి. ఇంకేం వెళ్తా ఆడికి, అది చూద్దాం. ఇక దోశగాడు కలుస్తారు మళ్ళా. చలో ఇప్పుడు మళ్ళీ స్ట్రెచ్చింగ్ చేసుకుని ఇంటికి అయితే రెడీ అవుతా. జిమ్ కల్ ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి తింటున్నా. ఇప్పుడు ఇంకా ఏం తింటున్నా చూపిస్తున్నా చూడరి. ఫ్రూట్స్, ఇంకా మార్నింగ్ గిట్ట ఫ్రూట్స్ అయితే నాకు ఇప్పుడు గిట్ట ఫ్రూట్స్ అయితే తింటున్నా. ఫ్రూట్స్ ఎందుకు తింటున్నానో నేను మీకు నైట్ చెప్తాను ఎందుకో. మళ్ళీ బయటికి పోతామని చెప్పి ఇంకా రెడీ అయిపోయినా. ఇంకా చెప్పినా కదా దోశగాని ఇంటికి వెళ్తున్నా అని చెప్పి పతంగి ఎగిరేయడానికి. చలో వాళ్ళు అడిగిపోయి చూపిస్తాం మళ్ళీ ఏం చేస్తున్నాము ఆడ. చలో గాయస్, పండుగ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకో మాల్ మొత్తం ఎగిరేస్తారు. ఇంకో సీనుబాయ్ మొత్తం ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చాడు ఎక్కడ హైదరాబాద్కి. వెనుగాడు ఇంకో మా డానీడ ఇంకో జర కనిపించడేమో లైట్ తీసుకొని. ఇప్పుడైతే ఎగిరేస్తున్నాం పతంగులు. ఇంకా మజా వస్తుంది ఇప్పుడైతే. ఇంకా మా డెక్కులు ఖరాబ్ అయినాయి బైక్. ఖరాబ్ కాదు, ఏంది లైట్ లేదు, కరెంట్ లేదు. ఇక్కడ పక్కన వాళ్ళు గట్టిగా సౌండ్ పెడుతున్నారు, మేమేమో సౌండ్ లేకుండా ఎగిరేస్తున్నాము. ఇక మేము కూడా కరెంట్ రాగానే పెడతాం చూడరు. ఇక చలో మళ్ళీ చూపిస్తా.
ఇంకెప్పుడు తినడానికి ఈడికి వచ్చినాము లక్కీ రెస్టారెంట్ సంతోష్ నగర్లో. పొద్దుగల ఇంకా మధ్యాహ్నం ఫ్రూట్స్ ఎందుకు తిన్నా తెలుసా, ఇప్పుడు ఎక్కువ తిందాము అని చెప్పి మేనేజ్ చేస్తున్నా. ఇంకో మాల్ అప్పుడే స్టార్ట్ చేసేసి రీట మొత్తం ఫార్ములర్ మాల్. అండ్ ఇంకొక ప్రాబ్లం, ఈడ ఆన్లైన్ లేదు కానీ మా తను ఆన్లైన్లోనే పైసలు ఉన్నాయి, క్యాష్ ఇప్పుడు అంత పంచాయతీ పెట్టుకోవాలి మళ్ళీ. సరే మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా చేసే వీడియో. ఇంటికి వచ్చేసిన ఇక మస్తు అలసిపోయినా, ఏం చేయకుండా మస్తు అలసిపోయినా. ఏం చేయాలంటే ఇంకా ఎక్కువనే చేసిన అనుకో. ఇక మెయిన్ నేను ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ చేసి రెస్ట్ తీసుకోలే, ఇంకా దోసుకెళ్తానికి వెళ్ళినా ఇంకా పతంగ ఎగిరేయడానికి. ఇక మంచిగా ఎంజాయ్ చేసినాము, ఇంకా మంచిగా టైంపాస్ అయిపోయింది. ఇంకా బాక్స్ పెట్టి డ్యాన్స్ ఇలా చేసినాం లాస్ట్కి. ఇంకెప్పుడు పాలు తాగిన ఇంతకుముందుకు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పాలు తాగి ఇంకా కెమెరా ఆన్ చేసిన. ఇంకా అంతే ఇప్పుడు టైం 9:30 అవుతుంది, నిద్ర వస్తుంది మస్తు వండుకుంటా. ఇక చలో మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై శ్రీరామ్. అందరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం చెప్పడం మర్చిపోయిన, అందుకనే మళ్ళీ కెమెరా ఆన్ చేసిన. ఇంకా లైక్ అయితే అందరు చేయండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టుర్రు. ఇంకా లైక్ అస్సలు కొడతలేరు, మర్చిపోతున్నట్టురు. లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ బటన్ ఒత్తుర్రి. చలో మళ్ళా కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.